ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలు వినట్లేదేమో అని అనిపిస్తుంటది కదా. అయితే కీర్తనలు 145:18 సెలవిస్తుంది, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని. దేవుడు మన ప్రతి ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడు. దేవునికి మన అవసరతల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నీవు పాపం నుండి వేరై నీ హృదయాన్ని పవిత్రపరచుకొని నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 18:2 ప్రకారము, యెహోవా నా కేడెము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోంచి కూడా మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని రక్షించే దేవుడు. నీ పరిస్థితి ఎటువంటిదైనా కావచ్చు, నీ బలహీనతలో నుంచి, నీ పేదరికంలో నుంచి, నీ దీనత్వం నుంచి నీకు చాలినంత కృపను ఆయన అనుగ్రహిస్తాడు. మన జీవితం పట్ల దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. అందుకే మీ అందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన ఆపత్కాలంన నమ్ముకునదగిన సహాయకుడు. దేవుని చెంతకు రండి, ప్రతి ప్రార్థన ఆయన చిత్తంలో కలిగి ఉండేలాగా ప్రార్థించండి. దేవుని కృప మీ అందరికీ తోడయండి, మిమ్మల్ని నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.